పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు పెట్రోల్ ధరలను భారీగా తగ్గించనుందా? ఉచితాలు అనుచితాలంటూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలపై వరాలు కురిపించనుందా? క్రూడాయిల్ ధరలు పడిపోయినప్పుడు కూడా పెట్రోల్ ధరలు తగ్గించని బీజేపీ సర్కార్ ఎలక్షన్స్ టైంలోనే ఎందుకు తగ్గిస్తోంది? కరోనా పాండమిక్ సమయంలోనూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కనికరం చూపుతోంది? పెట్రోల్ ధరలను ప్రభావితం చేస్తున్న బీజేపీ మార్క్ రాజకీయాలపై స్టోరీ. राजस्थान सरकार गुजरात, उत्तर प्रदेश, हरियाणा से 12-13 रुपया पेट्रोल एक लीटर का ज्यादा लेती है, महंगा पेट्रोल बेचती है और कट की कंपनी चलाती है। मैं आज राजस्थान को वादा करता हूं, मैं गारंटी देता हूं, 3 दिसंबर के बाद भाजपा सरकार बनेगी, पेट्रोल डीजल की कीमतों की समीक्षा की जाएगी। సాధారణంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గుతుంటాయి. కానీ దేశంలో 2014లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత పెట్రోల్ ధరల విషయంలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం, తర్వాత మళ్లీ జనాలను వాయించడమే ఆ ట్రెండ్. వరుసగా 2 టర్ములు మోదీ సర్కారు పాలనను నిశితంగా పరిశీలిస్తే ఇది అక్షర సత్యం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, దేశంలో పెరిగిన పెట్రోల్ ధరలను గమనిస్తే అసలు పొంతనే ఉండదు. కేవలం రాజకీయ కోణంలోనే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రభావితమవుతున్నాయి. 9 ఏళ్లుగా బీజేపీ ఏలుబడిలో జరిగిందిదే. దేశంలో ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రం సడన్ గా పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తుంది, మళ్లీ ఎన్నికలు పూర్తవగానే పెంచేస్తుంది. నిజానికి 2014 తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కానీ ప్రజలకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎటువంటి ఊరట దక్కలేదు. అసలు పెట్రోల్ ధరలను సెంచరీ దాటించిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుంది. ఇక పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు మరోసారి పెట్రోల్ ధరలను భారీగా తగ్గించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు పెంచేసి పన్నుల రూపంలో లక్షల కోట్లు కేంద్రం ఖజానాలో వేసుకుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రజలపై వరాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అచ్చేదినాయగా అనేది అధికారంలోకి రాకముందు బీజేపీ ఇచ్చిన నినాదం. కానీ నమ్మిన అనబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గద్దెనెక్కిన తర్వాత గాని దేశ ప్రజలకు అసలు సంగతి అర్థం కాలేదు. అచ్చేదిన్ మాట దేవుడెరుగు. సామాన్య ప్రజల బతుకు అత్యంత దుర్భరంగా మారింది. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ ధరల విషయంలో మోదీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహకందని రీతిలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలతో సంబంధం లేకుండా మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు ధరలు పెంచుతూనే పోయింది. ఒక దశలో క్రూడాయిల్ ధరలు తగ్గినా ఎక్సైజ్ సుంకం పెంచి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఎంతసేపు జనాలను బాధుడి మినహాయిస్తే ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించిన పాపాన పోలేదు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ సెంచరీ దాటాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర దాదాపు 110 రూపాయలకు పైగానే ఉంది. 2014లో పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా డీజిల్ ధర 55 రూపాయలు ఉంది. మోదీ ప్రభుత్వం ఏర్పడక ముందు పెట్రోల్ పై కేంద్రం పన్ను లీటర్కు 9 రూపాయల 48 పైసలు ఉండగా డీజిల్ పై 3 రూపాయల 56 పైసలుగా ఉంది. అంతర్జాతీయంగా చమురు విలువలు తగ్గినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం వాటిపై సుంకం విపరీతంగా పెంచింది. పెట్రోల్ పై లీటర్కు 32 రూపాయల 9 పైసలు, డీజిల్ పై లీటర్కు 31 రూపాయల 8 పైసలు వసూలు చేసింది. గడిచిన 9 ఏళ్లలో పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం 290% పైగా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. డీజిల్ పై అయితే ఏకంగా 600% పైగా ఎక్సైజ్ డ్యూటీని పెంచిన మోదీ సర్కార్ ప్రజల నెత్తురు తాగుతోంది. బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర సుమారు $105. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు $40 కనిష్టానికి ముడి చమురు ధర పడిపోయింది. కానీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగాయి. కరోనా సంక్షోభ సమయంలోనూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన ఘనత బీజేపీ సర్కార్కే దక్కుతుంది. కరోనా పాండమిక్ టైంలో బ్యారెల్ ముడి చమురు ధర $20 కంటే తక్కువగా పడిపోయింది. ఆ లెక్కన దేశంలో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాలి. కానీ ఇందుకు భిన్నంగా మోదీ సర్కార్
పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర $77 ట్రేడ్ అవుతోంది. ఒకవైపు ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన మోదీ సర్కార్ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ధరల తగ్గింపు నాటకం ఆడుతోంది. దేశంలో ఎన్నికల సమయంలో మాత్రమే పెట్రోల్ ధరలు తగ్గిస్తోంది. ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ షరా మామూలే. పెట్రోల్ ధరలపై ప్రజల నుంచి పన్నుల రూపంలో దండుకున్న మొత్తాన్ని ఎన్నికల వేళ తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. అందుకే ఒకవైపు పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గించాలని ప్లాన్ వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం గురించి ఇసుమంత ఆలోచన లేదు. ఒకవేళ నిజంగానే ప్రజల పక్షాన ఆలోచించే సర్కార్ అయితే ముడి చమురు ధరలు $20 పడిపోయిన సందర్భంలో కూడా ధరలు ఎందుకు పెంచింది? అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రోల్ ఉత్పత్తులు కొని అధిక ధరలకు దేశ ప్రజలకు ఎందుకు అమ్మింది? న్యాయంగా ధరలు దించాల్సిన సమయంలో దించకుండా ఎన్నికల ముందు ఎందుకు తగ్గిస్తోంది? ఇన్నాళ్లుగా పెట్రోల్ ధరలను పెంచి పన్నుల రూపంలో దాదాపు 30 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకుంది మోదీ సర్కార్. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆ మొత్తాన్ని ప్రజలపై వరాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఎరవేసేందుకు మోదీ అండ్ కో సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ విధానాలు చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకునే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఎన్నికలు వస్తేనే కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుందని ప్రజలకు అర్థమైంది. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికలు, 2023లో 5 రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఎన్నికలకు ముందు కొన్ని వారాల పాటు పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంచడంతో పాటు కొన్నిసార్లు తగ్గించింది. కానీ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతిరోజు పెట్రోల్ ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోయింది. తాజాగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్లాన్ చేస్తోంది.